తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీకుంటున్న యేసయ్య, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, సర్వోన్నత సర్వసృష్టికర్త, ఆది సంపూర్ణ అల్పయు మేఘమైన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ వారమంతట్లో తండ్రి, నీ బిడ్డలమైన మమ్మల్ని ఎండ బారి నుంచి, పలు పరిస్థితుల బారి నుంచి కాచి కాపాడి దయగలిగిన తండ్రి, సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క దినం మీ సన్నిధికి వచ్చడానికి, ప్రభాని ఆరాధించడానికి, మీ రక్తవంశంలో పాల్గొనే భాగ్యాన్ని అనుభవిస్తూ వచ్చిన వందనాలు. వచ్చిన బిడ్డని నియమించండి, మార్గంలో ఉంటున్న వారిని మధ్యలో క్షేమం నిర్ణయించండి. మరి ప్రభా, ఎవరైతే యొక్క సమయం లేక రాలేకపోతున్నారో వారికి కృప చూపించండి. సమయం నుండి కూడా మరి తల్లి వెళ్ళాలా వద్దని ఆలోచన చేయకుండా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే వాళ్ళకు తండ్రి మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బంది అయింది, దాసపతి వెళ్ళినాడు, ఆయన వాహనం కూడా సరిగ్గా లేదంటే నీ కృప చూపించి సహోదరుడికి సాయం చేసి క్షేమంగా వాళ్ళని తీసుకొని ఇక్కడికి చేరుకోవడానికి నీ కాపుదల, నీ సన్నిధి నుంచి ప్రార్థిస్తున్నాం. కేసరాజు కూడా రావడానికి నీ కృప చూపించండి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను మీరు దర్శించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ముఖ్యంగా నా ప్రభా, ఈ దినం ఉదయకాలం ఉపవాస కూడికలో కూడా మీరు సాయపడుతూ వచ్చినారు. వచ్చిన బిడ్డలు పెట్టుకుని వందనాలు చెల్లిస్తుంటున్నా. బేతేలు సంఘాన్ని, బెతనియా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభావ పడుతున్న ఈ ప్రయాసము కేవలం కాకుండా తండ్రి నీ కృప చూపించి నీ మహిమ కొరకు వాడుకుంటున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, పాటల్లో, విన వాయిద్యాల్లో, ఆరాధన వర్తమానంలో, ఆరాధించడంలో, బల వర్తమానంలో, బల దగ్గర పరిచర్యలో, నీ రక్తమాంసంలో పాల్పొందులో, కానుకల్లో, ప్రకటనలో, ఆశీర్వాదంలో, బయట సహవాసంలో కూడా ఈ స్థాయిని కోరుకుంటూ వస్తుంటున్నాను. దానికి రాజనను నా ఆలోచన, ఊహ, తలపు, నా హృదయం నీ స్వాధీనం ఉంచుకొని ఇచ్చిన ఈ బాధ్యతలో నీకు నమ్మకాల వనరులకు నీ కృప చూపించమని దయగలిగిన తండ్రి, ఎవరు ఏ ఆలోచనతో, ఏ అవసరతలతో, ఏ ఆకరణతో, ఏ ఉద్దేశంతో వస్తున్నప్పటికీ తండ్రి నీ సమాధానం, నీ సంతోషం ప్రతి ఒక్క హృదయం నిండా నింపమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలుగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించే. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించే. నీదు ప్రేమించి నీ ఆజ్ఞలను మరువలేదు, మరువలేదు.
దయచేసి కూర్చోండి. తెలుగులో 111 క్షమించండి, 113 తెలుగులో 113. ఓ యేసుని ప్రేమ ఎంతో ఆకాశ
ముందుగా సంవత్సరానికి ప్రారంభం చేస్తున్నాం. పరిశుద్ధాత్మగా ప్రయత్నిస్తున్నాము. ఈ పిల్లలు కానీ స్థానానికి ఈ విధంగా చేయవలసిన మరి ఆరాధన కొన్ని వాక్యాలను కొద్దిసేపు ధ్యానించుకోవడానికి గౌరవం చూపించండి. ఎటువంటి అర్హత యోగ్యత లేదు, నేను ఎటువంటి జ్ఞానం లేదు. మీరు ఎప్పుడో చూపించి నాకు సహాయం చేసి మేము ఆత్మతో సత్యంతో యథార్థంగా నేను ఆరాధించడం మా హృదయాలను మీ వాక్యాలను సిద్ధపరచడం ప్రార్థించి ఎప్పుడో చూపించుకొని దేశంలో అడుగుతున్నాం తండ్రి. ఈరోజు ఆరాధన వర్తమానం కంటే కీర్తనలు 32 మొదటి 2 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తన అతిక్రమలకు పరిహారం మనం చదివిన 2 వచనాల్లో చూసుకుంటే ఇక్కడ మనం 4 విషయాలు గమనించవచ్చు. తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు మొదటిది, రెండవది తన పాపములకు ప్రయాసం పొందినవాడు, మూడవది యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు, నాలుగవది ఆత్మలో కలుపుకునేవాడు. ఈ 4 మనం కలిగి ఉంటే మనం ధన్యులుగా దావీదు మహారాజు చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ చూస్తే అతిక్రమంలో పరిహారం పొందినవాడు ధన్యుడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇటువంటి ధన్యత లేక అనేక మంది లోకంలో ఉన్నారు. కానీ ఈరోజు ఈ రీతిగా ఆయన సహవాసంలో సంఘంలో ఈ రీతిగా మనం కూర్చున్నామంటే ఆయన అది మనకు కలిగించిన ధన్యత. ఎందుకంటే ఆయన మన అతిక్రమణను పరిహరించాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించాడు. మొదటిగా మనం అతిక్రమం ఎందుకు చేస్తాం, పాపం ఎందుకు చేస్తాం, మనం దోషులుగా ఎలా చేయబడ్డాం మనం చూసుకున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండము 2:25. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారి సిగ్గు ఎరిగిన వారు ఉన్నారు. ఎందుకంటే అప్పటికి వారు దేవుడితో సహవాసాన్ని కొనసాగిస్తూ దేవుడితోనే సంబంధం కలిగిన వారుగా ఉన్నారు. అప్పటికి ఇంకా దేవుడి మార్గంలోనే నడుస్తున్నారు. దేవుడు ఏదైతే వారికి అప్పగించారో, ఏ పనిని అప్పగించారో, ఏ ఉద్దేశం కొరకైతే మార్గంలో చేశారో వారు అదే రీతిగా ఆయన ఉద్దేశ ప్రకారంగానే వారు జీవించిన వారుగా ఉంటున్నారు. కానీ మనం ఇక్కడ 3వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసుకుంటే, ఆదికాండం 3వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసుకుంటే మనం మార్చి చదువుకుందాం. 6-7. ప్రియ వృక్షపు ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమించు రకమైనది ఇంట్లో చూసినప్పుడు ఆమె దాని కడుపులో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తను ఇచ్చింది. అతను కూడా తిని ఇక్కడ మనం ముందు చూసుకుంటే 25వ వచనంలో వారు దిగంబరులుగా ఉండి కూడా సిగ్గు ఎరిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే అప్పటికి వారు పాపం చేయలేదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించలేదు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్న దాంట్లో చూస్తే సాతాను వారిని శోధించినప్పుడు వారు సాతాను మాటలు విని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు ఉల్లంఘించిన వారుగా, అతిక్రమించిన వారుగా పాపం చేస్తూ వచ్చారు. మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం ప్రకారం చూసుకుంటే, మా
నుండి పుట్టిన వాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వాడు మనము అట్టివాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆదాము ఏ రీతికైతే ఆదాము అవ్వలు ఏ రీతికైతే ఆ ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపం చేస్తూ వచ్చారో మనము అట్టి రీతిగానే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ మనము వారి స్వభావ సిద్ధంతోనే మనం పాపం చేస్తూ అతిక్రమిస్తూ దోషులుగా ఆత్మలో కపటం గలవారిగా మనం జీవిస్తూ వస్తున్నాం. మనం ముందు చదువుతున్నట్టు సామెతలు 32 మొదటి 2 వచనాల్లో తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, ఆ యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని రాయబడింది. మనం ఏ రీతికైతే అతిక్రమం చేస్తూ, అతిక్రమం అంటే మనకు తెలిసి అది చేయకూడదు అని తెలిసినా దాన్ని చేయడం అతిక్రమము, అది చేయడం ద్వారా మనకు కలిగేది పాపము. ఆ రీతిగానే మనం తెలిసి కూడా చేస్తూ మనం అతిక్రమిస్తూ పాపం చేస్తూ పాపంలో జీవిస్తున్నాం. అయినను దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. ఎలా చేశాడు మనం చూద్దాం. యెషయా గ్రంథము 53 అధ్యాయము 5-6 వచనాలు. యెషయా గ్రంథము 53 అధ్యాయము 5-6 వచనాలు. యెషయా గ్రంథము 53 అధ్యాయము 5-6 వచనాలు. మనం అతిక్రయించులను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి వెలువబడబడెను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. 6 వచనాలు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి మనలో ప్రతివాడును తన ఇష్టమైన త్రోవకు తొలగింది, యెహోవా మన అందరి దోషములను అతడి మీద మోపేది. ఇక్కడ మన అతిక్రమం బట్టి అక్కడ గాయపరుస్తుంది. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో మరణించక ముందు అతన్ని రోమా ప్రభుత్వం అప్పగించినప్పుడు యేసు ప్రభుని వారు చాలా హింసించారు. కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉరివేశారు, ఆయన గడ్డ పీకి ఆయన మీద ఉరివేసి ఆయనను వెక్కిరించిన వారిగా, అపహసించిన వారిగా, ఆయనను ఎంతో బాధించిన వారిగా ఉంటూ వస్తున్నారు. అది కేవలం మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డారు. మన దోషములను బట్టి మన దోషంలో యెహోవా ఆయన మీద యేసు ప్రభు మీద మోపుతూ వచ్చారు. ఎందుకు అంటే మన అతిక్రమములను పరిహరించి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగజేసి మన దోషులైన మనల్ని నిర్దోషులుగా చేయడానికి, ధన్యులుగా చేయడానికి దేవుడు అలాగూ చేస్తూ వచ్చారు. అదే రీతిగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:7. అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 1:7. దేవుని కృప మనం అతిక్రమం చేసిన వారు ఉన్నాం, పాపం చేసిన వారు ఉన్నాం, దోషులుగా ఉన్నాం. ఇది మన అతిక్రమం పరిహరించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగజేయడానికి, మన దోషములను క్షమించడానికి యేసు ప్రభు నలుగుంటబడ్డారు. ఆయన శిలువలో మరణించబడ్డారు. ఆయన కార్చిన రక్తము ద్వారా దేవుని కృపను బట్టి మనకు మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు ఆ క్షమాపణ మనకు ఎలా కలుగుతుంది అంటే మళ్ళా మనకి 32వ కీర్తన 5వ వచనం చూద్దాం. 32వ కీర్తన 5వ వచనం. నా దోషములు తక్కువనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునందుకు నీవు నా పాప దోషమును పరిహరించుము. ఇక్కడ చూసినట్టుగా మనము మన దోషములను కప్పుకొనగా, మనము మన పాపములను ఒప్పుకొనినప్పుడు, మన అతిక్రమములను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాప దోషములను పరిహరిస్తున్నాడు. కానీ మనంతటా మనమే మనకు ఆ గ్రహింపు ఎలా వస్తుంది? మనంతటా మనము నేను అతిక్రమించాను, నేను పాపం చేశాను, నాకు ఈ పాపంలో క్షమాపణ కలగాలి, నేను పాపం నుంచి నాకు ప్రాయశ్చిత్తం కలగాలి అని మనంతటా మనకు ఆలోచన రాదు. అది దేవుడే తన ఆత్మ ద్వారా మనల్ని చేస్తారు. మనం అది యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటాం.
యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపను గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకమును ఒప్పుకొని చేయడు. పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపజేసిన కారణం బట్టే మన అతిక్రమం మనం ఒప్పుకుంటాం, మన పాపములను మనం ఒప్పుకుంటాం, మన దోషులని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటాం. మన మాదిరిలో ఒప్పుకున్న కారణం బట్టే ఆయన మన అతిక్రమములను పరిహరించి మన పాపములకు ప్రయత్నం కలిగించి మన దోషములను క్షమించి మన పాప క్షమాపణ కలిగిస్తాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాగో ఒప్పుకొనిస్తాడు? మనం మొదటిగా మన పాపులమని ఒప్పుకొనిస్తాడు. రెండవదిగా మన స్వంత నీతితో మనం దేవుడు చేయలేము. మనకు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకు ఆదాయం పాపం ఏదైతే మనకి ఆపాదించబడిందో ఆ పాపం తొలగిపోయి మనం నీతి అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతి మనపై ఆపాదించబడితేనే మనం నీతి మంత్రులుగా తీర్చబడతామని మనం ఒప్పింపజేస్తాడు. తీర్పుని గురించి కూడా పాపం గురించి తీర్పు జరిగిపోయింది. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు పాపంని జయించాడు, సాతానుని జయించాడు. సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానంగా తిరిగి లేచి మరణము జయించాడు అని మనల్ని ఒప్పింపజేసి ఆయన సన్నిధిలో మనము మన పాపములను ఒప్పింపేటట్టు చేసి మన పాపములను ఆయన క్షమిస్తాడు. మనం ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో చూసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించింది. అంటే మనము క్రీస్తునందు క్షమించబడ్డాం. క్రీస్తునందు ఎలా క్షమించబడ్డాము అంటే ఆయన కల్వరి శిలువలో మన కొరకు తన ప్రాణం పెట్టి మన దోష శిక్ష ఆయన మీద మోపబడింది. మనం చేసిన పాపం బట్టి ఆయన మీద మోపబడి మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడ్డారు. మనం నిర్దోషంగా చేయగలిగే మన దోష శిక్ష అంతా ఆయన భరించాడు. అందుకు కారణం బట్టి ఆయన మన పాప క్షమాపణ కలిగింది. మనం కీర్తనలు 32 వచనాలు చదివిన ప్రకారంగా మనం అతిక్రమం చేసేవారు ఉన్నాం, పాపములు చేసేవారు ఉన్నాం, దోషులుగా ఉన్నాం, ఆత్మలో కపటం గలవారు ఉన్నాం. కానీ మన అతిక్రమములను పరిహరించి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగజేసి దోషులైన మనల్ని నిర్దోషులుగా చేసి ఆత్మలో కపటం గలవారిని ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి మనలో నివసింపజేసి ఎటువంటి కపటం లేని వారిగా తీర్చి ధన్యులుగా చేసిన మన దేవుడిని మనం ఆత్మను సత్యమును యథార్థంగా ఆరాధిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించుకుందాం. రండి దయచేసి కృతజ్ఞతగా ఆరాధిద్దాం. నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. కృపా కలిగిన తండ్రి, దయా ప్రాప్తులైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సాయంకాల సమయంలో నేను కూడా నీ ప్రజలతో కలిసి ఆరాధించుకుంటూ ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. పాపంలో శాపంలో పుట్టి పెరిగి తండ్రి నశించి నరకానికి వెళ్ళవలసినటువంటి నన్ను, నా అతిక్రమములు, నా దోషములు, నా సర్వస్వమును నీపై కల్వరి శిలువలో వేసుకొని మోసుకొని ప్రభువా భరించి నాయన నా కొరకు శ్రమపడి నాయన నిందించబడి అవమానించబడి దయగల ప్రభా కల్వరి శిలువలో ప్రభా నీ ప్రాణాన్ని బలియాగం చేసినందుకు నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కొరకే పరలోకమును విడిచి దాన్ని నన్ను రక్షించిన కొరకై యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చి నేను పొందవలసిన శిక్ష యావత్తును కూడా మీరు పొందినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దిన జీవిత యాత్రలో పలుమార్లు తండ్రి పడిపోతూ చెడిపోతున్నటువంటి సమయంలో కూడా నీవే నన్ను గద్దిస్తూ బుద్ధి చెప్తూ సరిచేస్తూ నిలబెడుతున్నందుకు నీకు వందనాలు.
ఎంత ప్రేమ తండ్రి, మీ ప్రేమ అపారమైనది. నేను నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రభా మీరు చేస్తున్న తండ్రి ప్రభా ప్రేమంతటి కొరకే నీ వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నమ్మదగిన దేవుడవుగా, చాలిన దేవుడవుగా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే మహోన్నతుడవుగా మీరు ఉన్నందు కొరకే నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి పరిస్థితి గుండా ప్రభా వెళ్తున్నటువంటి సమయంలో ప్రభా నీవే కాపరిగా, మంచి తండ్రి కాపరిగా మీరు ఉన్నందు కొరకే నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పక్షంలో యుద్ధం చేయవాడము, నా పక్షంలో నిలబడే దేవుడు అయినందుకు నీకు వందనాలు. నా వెనుకటి భాగంలో కూడా కావలి కాస్తూ తండ్రి పరిస్థితులను సమకూరుస్తూ జీవింప చేస్తున్నందుకు నేను స్థితింప చేస్తూ వస్తున్నాను తండ్రి. నా ప్రభా అంత మాత్రమే కాదు, నా కొరకు స్థలం సిద్ధపరిచి వచ్చి తీసుకెళ్తానికి నిరీక్షణ మీరు ఇచ్చినందుకు మీకు మేము ఏమి ఇవ్వగలం, ఏమి ఇచ్చినప్పటికీ నొప్పుకుంటూ నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన నా రక్షకుడు విమోచకుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రెండు 238వ పాటను మొదటి 2 చరణాలు ఆఖరి చరణం పాడుకుందాం. దృష్టి ఆరాధన 238. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాపవలె, గడిచిన కాలమెల్లా కంటి పాపవలె, కాచె
పల్లవిని పాడుకుంటా. బైబిల్ పల్లవి తెలుగులో. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం ఏం చేయాలి? బైబిల్ని అనుదినము పఠిస్తే ప్రభువు మాట్లాడి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువుతో నీవు నేను ప్రతి దినము మాట్లాడుతూ ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా వదిలిపెట్టకూడదు. ప్రతి దినము మనము సమయం దొరికినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఏ విధంగా మనము ప్రభువుతో సంబంధంను విడిచిపెట్టకూడదు. సంబంధమును ఎప్పుడు ఆయనతో కలిగి ఉండాలి. మన ఆత్మ ద్వారా ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. సమయం దొరికినప్పుడు వాక్యం ద్వారా కూడా ఆయనతో సంబంధమును కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఆయనను ఎడబాసినట్టుగా, దూరమైనట్టుగా మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనము చూసుకుందాం. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మళ్ళొకసారి చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినవి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగును కలుగును. ప్రభు సాయం చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, ఈ వందనాలు, స్తోత్రాలు ఇంతవరకు తండ్రి మరి సహోదరు నిలబెట్టుకొని మాట్లాడి ఆరాధించినప్పుడు మీరు ఇచ్చిన కృపకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. సమిష్టిగా పాటల ద్వారా నేను మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీరు స్తుతిస్తూ, ముఖ్యంగా మీరు మా ముందు ఉంచినటువంటి మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నా రాకడ పర్యంతరం మీరు చేయడానికి చెప్పిన ప్రకారం మీరు ఇచ్చిన రక్తమాంసంలో పాల్పొందడానికి మేము తండ్రి సిద్ధపడబోచుండగా మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి మాతో మాట్లాడి సరిచేసి యోగ్యమైన రీతిలో చేయవేయడం మీకు చూపించమని, వచ్చిన బిడ్డల్ని దీవించమని, వాళ్ళు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది ఎవరు మాట్లాడుతున్నారు మనం చెప్పగలుగుతారా? ఆసాతో ఎవరు మాట్లాడుతున్నారు? ఏ ప్రవక్త మాట్లాడుతున్నాడు? ఆసాతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? హనాని కదా. ఏమనుంది అక్కడ? హనాని అనే ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆసాతో మాట్లాడుతున్నాడు. ఆస ఎవరు? దావీదుకి ఏమంటాడు? ఎన్నో మనవడు? చెప్పండి, చూడండి, బైబిల్లో చూడండి, అక్కడ పర్వాలేదు. ఎన్నో మనవడు?
ఎవరు చూడండి. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము. రెహబాము కుమారుడు ఎవరు? అబీయా కుమారుడు ఎవరు? ఎన్నో మనవాడు ఇప్పుడు దావీదుకి? 5 4 ఎన్నో మనవాడు చెప్పండి. సొలొమోను, రెహబాము, అబీయా, ఆసా. ఎన్నోవాడు? 3వ వాడు. అంటే కొడుకు కాక 3వ మనవడు. మళ్ళీ ఆసా కుమారుడు ఎవరు? ఆసా కుమారుడు ఎవరు? యెహోషాపాతు. 4వ వాడు కదా యెహోషాపాతు. వీళ్ళు ఇక్కడ రెహబాము నుంచి సొలొమోను తర్వాత ఎవరు ఈ యెహోషాపాతు వరకు కూడా ఎవరు దేవుడికి ఇష్టంగా బ్రతుకుతూ వచ్చారు? రెహబాము దేవుడికి ఇష్టంగా బ్రతకలేడు. అబీయా దేవుడికి ఇష్టంగా బ్రతకలేడు. ఆసా సగం బ్రతికాడు, ఆఖరి మూమెంట్లో కోల్పోయినాడు. యెహోషాపాతు ఆఖరి మూమెంట్లో కూడా పడిపోతూనే వచ్చినాడు. అందుకనే ఆసాని ఏమంటున్నాడు? హనానీ ప్రవక్త, నీకు అన్నీ తెలుసు, బాగా తెలుసు, కానీ నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. ఏమని తెలుసు? ఇక్కడ చూడండి, 7వ వచనం చదవండి ఎవరైనా. 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనగా సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయేను. ఏమిటి కూడా? బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కుషీయులను, రూబీయులను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయించినది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగు. అర్థమైంది కదా? ఎవరు చెప్తున్నారు? దేవుడు పంపించినటువంటి హనానీ ప్రవక్త ఆసా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనములు అంటున్నాడు, బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కుషీయులను, లుబీయులను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఎవరిని నమ్ముకున్నాడు? కుషీయులు వచ్చారు, లుబీయులు వచ్చారు, రకరకాల మనుషులు వచ్చారు, దండెత్తుతూ వచ్చారు, గొడవ పడడానికి వచ్చారు. కానీ అప్పుడు ఆసా ఏ స్థితిలో ఉన్నాడు? దేవునిపై నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి ఏమైపోయారు? వాళ్ళందరినీ కూడా ఎంతమంది శత్రువులు వచ్చారో, ఎంతమంది దండెత్తడానికి వచ్చారో, గొడవ పడడానికి వచ్చారో, యుద్ధం చేయడానికి వచ్చారో ఆసా చేతికి అప్పగించినాడు. కానీ ఇప్పుడేం చేశాడు? చూడండి, 16వ వచనం చదవండి ఎవరైనా. 16వ మొదటి వచనం చదవండి ఎవరైనా. ఆసా ఏలుబడియందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయోషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకూడనట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధిని కలిగి ఉన్నది. వెండిని బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయోషా నన్ను విడిచి ఆవలిపోయినట్లు
నన్ను విడిచి అవలంబిపోకున్నట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగం చేయమని వర్తమానము చేశాను. ఇది జరిగింది కదా. అంతకుముందు ఏం చేశాడు ఆస? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఎక్కడ చూడండి, 11వ వచనం చదవండి. 14వ అధ్యాయము 14, 11వ వచనం చదవండి ఎవరైనా. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయముందనీయకు అని ప్రార్థింపగా. ఎంతటి గొప్ప విశ్వాసం! ఆ సమయంలో ఎంత గొప్ప ప్రార్థన చేస్తూ వచ్చినాడు దేవుని దగ్గర. నమ్మకంతో ఉన్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అప్పుడు శత్రువులను యుద్ధ కష్టం వాళ్ళందరినీ కూడా ఆసాకు అప్పగించినాడు. కానీ 16వ అధ్యాయం వచ్చేసరికి ఏమైపోయాడు? ఆయన బలహీనుడుగా మారిపోతూ వచ్చాడు, బలహీన పడిపోతూ వచ్చినాడు. వచ్చి ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇప్పుడు సిరియా రాజైన బెన్హదదు మీద ఆధారపడుతూ వచ్చినాడు. విశ్వాస జీవితంలో మనము కూడా అనేక సార్లు ఎంతో నమ్మకంగా ఉండి, ఎంతో విశ్వాసంతో ఉండి, అన్నిటిని పొందుకొని, అన్నిటిని జయించి, దేవుడికి ప్రార్థన చేసి, అనేక విషయాల్లో ఆశీర్వదించబడిన తర్వాత కొన్ని విషయాల్లో భయపడి, లేక ప్రేమికువయో లేకపోతే భయపడో ఏదో విషయాల్లో మనము మనుషులపై ఆధారపడే వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం మనుషులపై ఆధారపడే పరిస్థితుల మీద ఆధారపడతామో అప్పుడే మనకి ఇంత కష్టాలు ఎక్కువగా ఎదురవుతాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఆ నాని వచ్చి చెప్తా ఉన్నాడు, ఇంత బాగా ప్రార్థన చేసావే ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు నువ్వు నమ్మకంతో ఉన్నావు. 36 సంవత్సరాలు విశ్వాసంతో రాజ్యమేలావు. 36 సంవత్సరములు నువ్వు ప్రార్థన చేసి అన్నింటినీ జయించావు. కానీ ఇప్పుడు ఏమైంది? నీకు మతి తప్పి ప్రవర్తించావు. ఏమంటున్నాడు? కానీ నీవు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు. నీవు నేను కూడా పలుమార్లు ఇదే విషయంలో ఇదే మాదిరిగా పడిపోతూ ఉంటాం. మనకు మనమే యుద్ధాలను కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. మనం నమ్మకంతో ప్రార్థన చేయడం మానేస్తాం. నమ్మకంతో విశ్వాసంతో జీవించడం మానేస్తాం. ఎదురవుతున్న పరిస్థితులకు భయపడో, లేకపోతే ఇంకో దేనికో భయపడో, ఇంకో దేనికో మనము అలవాటు పడిపోయో మనం ఏం చేస్తాం? బలహీనమైపోయి ప్రభువు మీద ఉన్న నమ్మకాన్ని కొంచెం పక్కన పెట్టి, విశ్వాసాన్ని కొంచెం పక్కన పెట్టేసి మనుషులను, పరిస్థితులను నమ్ముకోవడము ఆరంభిస్తాం. అప్పుడే ఇంకా అవి ఎక్కువైపోతాయి. ఏమైపోతాయి అవి? ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగు. ఇంతకాలము దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని దగ్గర ప్రార్థన చేశావు, యుద్ధములను జయించావు, శత్రువులను జయించావు. అది నువ్వు మర్చిపోయావు. లూబీలను అప్పగించాడు నీకు, కుషీలను అప్పగించాడు నీకు. కానీ ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా మతి తప్పి నీవు ప్రవర్తించావు? కాబట్టి ఈ దేవుడు యథార్థ హృదయం, అందుకని అక్కడ అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేసినాడు. యథార్థంగా ఎప్పుడైతే ఆశ జీవించాడో, యథార్థంగా దేవుడి పనులు చేస్తూ వచ్చాడో, యథార్థంగా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ రాజ్యం ఏలుతూ వచ్చినాడో, ఎటువంటి ఆటంకం లేకుండా తన రాజ్యమును ఏలినాడు. ఎటువంటి భయం లేకుండా అందరినీ జయించినాడు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజు, ఎవరు ఆయన పేరు? బయోషాకు భయపడుతూ వచ్చినాడు. ఎవరికి భయపడ్డాడు? ఇశ్రాయేలు రాజైన బయోషాకు భయపడుతూ వచ్చి సిరియా రాజైన బెన్హదదును ఆశ్రయించినాడు.
ముందు దేవుడికి ప్రార్థన చేయలేదు. దేవునికి వివరమును 14వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లుగా దేవుడికి ఏ విషయం కూడా చెప్పలేదు. ప్రార్థన చేయలేదు, ప్రభువుని ఆశ్రయించలేదు. మనము కూడా ముందుగా మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఏ పరిస్థితులు సహకరించకపోయినా అదే సమయంలో అక్కడే ముందుగా మనం చెప్పవలసింది ప్రభువుకే. మన ప్రతి విషయాన్ని ఎవరికి చెప్పాలి? ముందు ప్రభువుకు చెప్పాలి. ప్రభు దగ్గర ప్రార్థన మనం చేసి ముందుకు సాగేవారంగా ఉండాలి. ఏ పాస్టర్ను నమ్ముకోకూడదు, ఏ విశ్వాసులను నమ్ముకోకూడదు, ఎవరిని ముందుగా మనం నమ్ముకోకూడదు. నమ్ముకోవలసింది ఒకే ఒక్కరిని, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరే మన విచారం చెప్పాలి, ఆయన దగ్గరే మన బాధ చెప్పాలి, ఆయన దగ్గరే మన పరిస్థితులన్నీ వివరించుకోవాలి. మొదట ఆయనకు చెప్పిన తర్వాతే ఎవరైనా, మాస్టర్ అయినా, విశ్వాసులైనా, ఎవరైనా సరే ప్రభువు తరువాతే మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు. చివరికి తల్లిదండ్రులైనా పర్వాలేదు, పిల్లలైనా పర్వాలేదు, ముందు మనం చెప్పవలసింది దేవుడి దగ్గర. తరువాతే ఎవరైనా సరే ప్రథమ స్థానం మనం ప్రభువుకి ఇచ్చి ప్రార్థన చేసి మనకున్న పరిస్థితిని చెప్పుకొని తరువాత మనం ఇతరులకు చెప్పుకొని ప్రార్థన అడగాలి. అంతేగాని ముందుగా మన మనుషులకు చెప్పేసి మనుషుల్ని ఆశ్రయించిన తర్వాత దేవుడిని ఆశ్రయిస్తే అప్పుడు ఏమైంది? సెకండ్ స్థానం దేవుడికి అయిపోతుంది, మనుషులకి మొదటి స్థానం. తల్లిదండ్రులైనా దేవుడి తర్వాతే, ఎవరైనా దేవుడి తర్వాతే. ముందు నీవు నేను చెప్పవలసింది దేవునికి. మన కష్టం, నష్టం, దుఃఖం, బాధ, ప్రతి పరిస్థితి మన ప్రభువుకు చెప్పుకున్న వారంగా ఉండాలి. ఆయనే మనల్ని అందుకేనటువంటి ఇక్కడ ఏమని, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతట సంచారము చేయించున్నది. ఈ విషయం నీకు తెలుసు అంటున్నాడు ఆయన. అనని ఆశా దగ్గర అంటున్నాడు, సంచారం చేయించున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. కాబట్టి అప్పుడు ఏమైపోయింది? ఆశ అలా హననీ ప్రవక్త వచ్చి చెప్పగానే ఆయన ఇంకా మారిపోతూ వచ్చినాడు. ఇంకా దేవునికి విరోధంగా 12వ వచనం చదవని ఎవరైనా? 12వ వచనం. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని జాగ్రత్తగా గమనించండి. దాని విషయంలో యెహోవా యొక్క విచారణ చేయక వైద్యులను పట్టుకోలేదు. అర్థమైందండి? అర్థమైందా? ఆ తర్వాత ఏమైందట? ఆశకి పాదముల్లో పుండు వచ్చింది, జబ్బు కలిగింది. మొదట దేవుడి దగ్గర విచారణ చేయలేదు. ఎక్కడికి వెళ్ళాడు? వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు చాలా స్పష్టంగా చెబుతాడు తన వాక్యం ద్వారా, ఎప్పుడైనా దేవుడికి ప్రథమ స్థానం, ఆ తర్వాతే ఎవరైనా, డాక్టర్ అయినా ఎవరైనా. కాబట్టి ముందు మనము ఇది మూఢనమ్మకం అని కొందరు అనుకుంటుండొచ్చు, అవిశ్వాసము కావచ్చు అని అనుకుంటుండొచ్చు. కానీ ప్రతి విషయము ముందు మన ప్రభువుకు చెప్పిన తర్వాతే ఎవరి దగ్గరికైనా మనము వెళ్ళవలసిన వారంగా ఉండాలి. అదే క్షణంలో ఒక్క 2 నిమిషాలు చెప్పు చాలు, ఒక్క 2 సెకండ్లైనా చాలు. అప్పుడే నిన్ను ఆ పరిస్థితుల నుంచి తప్పించే మార్గాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. ఎలా చెప్పగలుగుతామో? ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా, ఇక్కడే ఇంకొకతను ఉన్నాడు. ఇతను కొడుకే. ఈయన కొడుకు ఎవరు? యెహోషాపాతు. ఈయన తర్వాత ఎవరు రాజు అయ్యారు? ఇప్పుడు యెహోషాపాతు అయ్యాడు. యెహోషాపాతు ఏం చేశాడు? ఆసా కూడా ఏం చేశాడు? దేవుని కొరకు పనిచేశారు. వీళ్ళు మామూలు విషయం కాదు, వీళ్ళు పనిచేసింది. గొప్ప గొప్ప కార్యాలు చేశారు. 14వ అధ్యాయం చదవండి, 15వ అధ్యాయం చదవండి. అనేకమైన గొప్ప గొప్ప పనులు చేశారు వీళ్ళు. ఆసా గొప్ప కార్యములు చేశాడు. కానీ ఆఖరి మూమెంట్లో దేవుడి సన్నిధిని కోల్పోవచ్చు.
యెహోషాపాతు కూడా గొప్ప కార్యాలు చేశాడు, మంచి విశ్వాసి, బలమైనటువంటి వాడు. కానీ ఏం చేశాడు? మళ్ళీ పడిపోతున్నాడు, లేస్తున్నాడు. కానీ ప్రభువు తనను కాపాడుతూ వచ్చినాడు. ఇక్కడ చూడండి ఏం చేశాడు ఈ యొక్క ఆశ, ఏం చేశాడు చూడండి. 2-3 వచనాలు చదవండి ఎవరైనా. 14వ అధ్యాయం 2-3 వచనాలు. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడి అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేసి నాలుగు కూడా వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి అంత గొప్ప రాజు, అంత గొప్ప రాజు, అంత గొప్పగా ప్రవర్తించిన వాడు ఎలాగైపోయింది? ఇప్పుడు ఒక హనాని ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నీవు మతి తప్పి ప్రవర్తిస్తేవి కనుక ఇది మొదలుకొని యుద్ధములే జరుగుతుంది. కాబట్టి మనం ఎన్ని మంచి పనులు చేసి, ఎంత నమ్మకంగా ఉండి, ఎంత మంచి విశ్వాసంతో ఉండి, ఆఖరి మూమెంట్లో మనం ఏం చేస్తామంటే ప్రభువును పక్కన పెట్టేసి అంత బాగా స్థిరపడిపోతాం. అప్పులు లేకపోతాయి, ఇల్లు అయిపోతుంది, భూమి వచ్చేస్తుంది, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఏమవుతుంది? మనవలు మనవరాలు వచ్చేస్తారు, ప్రభువుని పక్కన పెట్టేస్తాం. ప్రభువుని ఏం చేస్తాం? మనము పక్కన పెట్టేస్తాం. వీళ్ళే లోపం అయిపోతారు. అన్ని వీళ్ళకి కావాల్సిన అవసరతల కొరకు పడిపోతూ చెడిపోతూ మనం ఏం చేస్తాం? దేవుని దూరంగా పెడతా ఉంటాం. ఆశ తన జీవిత యాత్రలో 36 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి 36 సంవత్సరాల తర్వాత ఏమైపోయాడైనా పడిపోవచ్చు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఏ విషయం అందు కూడా పడిపోవడానికి వీలుగా లేదు. దేవుడు మనల్ని హెచ్చరించడానికే వీళ్ళ జీవిత చరిత్రలను మనకు రాసి పెట్టాడు. మనం వీటి నుంచి నేర్చుకోవడానికే దేవుడు మన వరకు రాసి ఉంచాడు వీడి జీవితాలను. కాబట్టి మనం ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే వింటామో, ఇది మనల్ని ఎవరో తిట్టడానికి కాదు, ఎవరో మనల్ని బాధ పెట్టడానికి కాదు ఈ మాటలు. మనము వీరి జీవితాల నుంచి ఆశ ఇలా ఉండే, ఇలా ఆశీర్వదించాడు, ఇలా ప్రార్థన చేశాడు, ఇలా గొప్పవాడు అయ్యాడు, ఆఖరికైనా తప్పు చేశాడు, ఇలా శిక్షణ అనుభవించాడు, నేను చేయకూడదు నాక అని ఆ సందర్భం నుంచి, ఆ విషయం నుంచి మనం గుణపాఠము నేర్చుకోవడానికే, దీని నుంచి మనం అనుభవించడానికే తప్ప మనమేదో దాన్ని చెడుగా అర్థం చేసుకోవడానికి కాదు. మనము కూడా పడిపోకుండా ఉండడానికి, మనము కూడా అటువంటి శిక్షను భరించకుండా ఉండడానికి అంత ప్రేమ. అందుకని దీన్ని ఏమంటాం మనము? అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. కాబట్టి మనపై ఉన్న ప్రేమతో జరిగిన వారి జీవితాలను, చరిత్రలను పరిశుద్ధాత్మ చేత తన దాసుల చేత లిఖింపచేసి నిన్ను నన్ను ప్రేమించి రాసిచ్చినటువంటి ప్రేమ ఉత్తరం. ఇందులో ఉన్నది నీ కొరకు, నా కొరకే, నేర్చుకోవడానికే. కాబట్టి మనకున్న ప్రతి విషయ సెకండు చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే ఇక్కడ ఏం చేశాడు ఆశ? ఏం చేశాడు చూడండి. వైద్యులను కొనెను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి 41వ సంవత్సరమున మృతి నొందగా. ఎన్ని సంవత్సరాలు దేవుని విరుద్ధంగా బ్రతికాడు? 36వ సంవత్సరంలో పడిపోయాడు. ఎన్నో సంవత్సరంలో చనిపోయాడు? 41. ఎన్ని మధ్యలో? 5 సంవత్సరాలు దేవుడు దూరం అయిపోయాడు. ఆఖరి మూమెంట్లో కూడా పశ్చాత్తాపడలేదు, బాధపడలేదు. చనిపోయేంత వరకు కూడా ఆయన కోపంతోనే బ్రతికాడు. హనాని వచ్చి చెప్పినందుకు ఏం చేశాడంటే ఆయన చూడండి, ఇక్కడ కోపం ఎక్కడుంది? తమచాలి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతని బందీ గృహంలో వేసాను. ఇదియుగాక ఆ సమయమందే
ఆసా జనులలో చూసారా ఏమైపోయాడు? వచ్చి చెప్పినందుకు దేవుడు చెప్పుకునే మాట చెప్పాడు, ఆయన సొంత మాటలేమి చెప్పలే హననీ ప్రవక్త. కానీ సౌలు విషయంలో ఏం జరిగింది? సౌలు కొత్త నిబంధన గ్రంథంలో పౌలుగా మార్చబడినప్పుడు తను ప్రతీదీ అంగీకరించినాడు. ఆయన ముందు చెడ్డోడు మంచిగా మారాడు, ఈయన ముందు మంచోడు తర్వాత ఏమైపోయాడు? చెడుగా మారిపోవచ్చినాడు. ఎందుకు? దేవుని మాట వినలే, దేవుని మాట లెక్క చేయకుండా దేవుని మాటను ఎవరైతే మోసుకొచ్చి చెప్పారో ఆయన ఏం చేశాడు? రౌద్రం తెచ్చుకొని కోపం తెచ్చుకొని బంధించి బంది గృహంలో వేసేసాడు. ఎంత తప్పు చేస్తున్నాడు, ఎంత పాపం చేస్తా ఉన్నాడు. అనేకులు అదే విషయం కూడా కొంతమంది మంచి మాటలు చెప్తే చాలా కోపం వస్తుంది, శత్రువులుగా భావించుకొని మాటలు కూడా మాట్లాడాలి. వారి కొరకే వచ్చేదేమీ లేదు, చెప్పేవాడికి వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. చెప్పినందుకు పగ పెంచుకుంటారు. ఇంట్లో కూడా అంతే, పిల్లలకి మనకు కావాల్సిన మాటలు చెప్తాం కదా, నచ్చదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక శత్రువులాగా తయారవుతారు. కొందరు ఇళ్లలో అలాగున్నారు, కొన్ని సంఘాల్లో అలాగున్నారు, కొన్ని కుటుంబాల్లో అలాగున్నారు, బయట కూడా అలాగే ఉన్నారు. కాకపోతే చెడిపోయింది ఎవరు? మళ్ళీ కూడా హనానీ ప్రతి గృహంలో ఉన్నప్పటికీ నశించింది ఎవరు? ఆసాయే. చెప్పిన మాట వినకుండా, సరి చేసుకోకుండా, కోపం తెచ్చుకొని, రౌద్రం తెచ్చుకొని, చెప్పిన తన మంది గృహంలో వేసేసి ఈయన రోగం పాలైపోయి చనిపోయాడు. దేవుని సేవకుని దూషించినందుకు ఏమైనా సుఖపడ్డా? జబ్బు వచ్చేసింది వెంటనే. ఎక్కడ వచ్చేసింది జబ్బు? పాదములో. ఏ తప్పు చేయనటువంటి హనన్య ప్రవక్తని, దేవుడు పంపిన ప్రవక్తని కోపగించుకొని రౌద్రం తెచ్చుకొని బంది గృహంలో వేసిన వెంటనే ఏమైపోయింది? ఆయనకి జబ్బు వచ్చేసింది. జబ్బు వచ్చిన 5 సంవత్సరాల్లోనే లోకాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డల మనమైనము, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. నేను చేస్తుంది తప్ప రైటా, నేను జీవిస్తున్నది, నేను పని చేస్తున్నది, నేను ఆలోచిస్తున్నది, నేను తిరుగుతున్నది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది, సరైందా కాదా, ఇది మంచా చెడా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి. అప్పుడే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. చెప్పేవారు మంచి కొరకు చెప్తున్నారా, చెడు కొరకు చెప్తున్నారా అనేది కూడా మనం గమనించుకోవాలి. ఆ చెప్పే వార్తను చెప్పేవాళ్ళు వారి లాభం కొరకు చెప్తున్నారా, మన కొరకు చెబుతున్నారా అప్పుడే అర్థమైపోతుంది. ఇక్కడ హననీకి ఏమన్నా ఖర్చు వచ్చింది ఆయన చెప్పడం వల్ల? హననీ ప్రవర్తన మన లాభమా? ఏమి లాభం లేదు, ఏమి లాభం లేదు. ఆయన చెప్పింది ఆయన మేంచి కొరకే. నువ్వు బాగున్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు 14వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రార్థన చేశావే, నీకు కుషీలను లుబీలను అప్పగించాడే, మరి ఇప్పుడు ఎందుకు చేశావు అని అడగడం తప్ప కాదు కదా. కానీ ఆయనకి ఎందుకు కోపం వచ్చింది? అడిగినందుకే, చెప్పినందుకే, అంతే కదా. ఇక్కడ సందర్భం అంతా నువ్వు ప్రార్థన చేసి బాగున్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, దేవుడి వైపు చూసినప్పుడు, దేవుడు ఇంత మంచి కార్యం చేశాడే, ఇప్పుడు ఎలా ఎందుకు చేశావయ్యా అని అడిగినందుకే కోపం వచ్చింది. అంతే, బంధించేసి మంది గృహంలో వేసేసాడు. అదే పొరపాటు మనం కూడా చేస్తా ఉంటాం. అన్ని బాగా చేసి తమ్ముడు ఇలా ఎందుకు చేశావు, అన్నా ఇలా ఎందుకు చేసావు అనేసరికి ముఖం మార్చుకొని ఇంకా ఫోను ఉండదు, మెసేజ్ ఉండదు, కలవడము ఉండదు, కలిసినా కూడా ఇలా చూస్తే ఇలా వెళ్ళిపోతారు. అంతే, అది మన యొక్క పరిస్థితి. ఆశలాగే మన జీవితము కూడా. మంచి చెప్పే వాళ్ళనేమో శత్రువులుగా భావిస్తాం. అందుకని సామెతల్లో ఉంటుంది కదా, ఏముంటుంది చూడండి 17 సామెతల గ్రంథము 17 చదవండి ఎవరైనా.
27:6 27:5-6 సామెతలు 27:5-6 వచనాలు. లోపల ప్రేమించిన కంటే బహిరంగంగా గర్వించడం మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టి. కాబట్టి హనాని ఆ గాయపరిచింది ఆయన మంచి కొరకే. హనాని ప్రవక్త వచ్చి ఆయన చెప్పింది ఆయన మంచి కొరకే. ఆయన ప్రేమగా మాట్లాడి మోసం చేయాల, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, చేసింది జరిగింది జరిగినట్టుగా వివరించాడు. అదే ఆయనకి నచ్చదు, అదే ఆయనకి ఇష్టం కాదు. అయితే ఆయన జబ్బు పడ్డాడు, వెంటనే చనిపోతూ వచ్చినాడు. అయితే ఆశా జీవితం గురించి మనం నేర్చుకోవాలి. ఆశ ఎన్ని మంచి పనులు చేశాడు, ఎంత గొప్ప పనులు చేశాడు, చివరికి ఎందుకు అలాగైపోయాడు? మరి నా పరిస్థితి ఏమిటి, నా జీవిత విధానం ఏమిటి? అందుకని ఇక్కడ చూడండి, మనం ఇంకొక మాట 2-3 మాటలు చూసుకుందాం. టైం అయితే వచ్చి 18వ అధ్యాయము ముందుగా 17వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఎవరైనా. 17 మొదటి వచనం. తర్వాత బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఇంకా కొన్ని మాటలు కూడా ఉంటాయి. 9-10 వచనాలు చదవండి. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించి, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయం వచ్చినందున వారి యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. 12వ వచనం చదవండి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రి నిల్వ చేయి పట్టణములను కట్టించెను. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు ఆయన చేస్తూ వచ్చినాడు, అనేక గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు. తర్వాత ఏమైపోయాడు? 18వ వచనం మొదటి వచనం చదవండి ఎవరైనా. 18వ అధ్యాయం మొదటి వచనం. తనకు ఐశ్వర్యముయు ఘనతయు కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి అహాబును పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనులందరకును అనేకమైన గొర్రెలను పశువులను పోయించి తనతో కూడా రామోతిల్గాదు మీదికి పోవుటకు అతనిని ప్రేరేపించెను. మరి ఏమంటున్నాడు యెహోషాపాతు? చూడండి 3వ వచనం కూడా చదువుతాడు. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నువ్వు నాతో కూడా రామోతిల్గాదు మీదకు వచ్చెదవా అని అడగగా యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. మరి యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యుద్ధ సంగతి విచారణ చేద్దాము రండనగా. కాబట్టి ఇప్పుడు ఎవరు అహాబు? ఆయన దేవుడికి విరోధమైనటువంటి వాడు, దేవుడికి విరోధంగా జీవించేవాడు. అటువంటి వాడితోటి ఐశ్వర్యము ఘనత కలిగిన తర్వాత వియ్యమందాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన కలుసుకోవడానికి కూడా వెళ్ళాడు. వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. అంటే ఇది ఎట్లా అనిపిస్తుంది మనకి? నేను తప్పు చేస్తాను కానీ ప్రార్థన కూడా చేస్తాను, అంతే కదా? తప్పు చేస్తాను, ఆ తప్పుకు చేసే సహాయం కూడా దేవుడి ఇవ్వాలి నాకు. నేను దొంగతనానికి వెళ్తాను, దొంగతనం చేయడానికి దేవుడు సహాయం నాకు కావాలి. అది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది? కొంతమందికి, భయ్ యెహోషాపాతు ఎంత మంచోడు,
దేవుని దగ్గర విచారణ చేద్దామంటున్నాడు కదా. మళ్ళా అహాబ్ దగ్గరికి వెళ్ళాడు, శత్రువు దగ్గరికి వెళ్ళాడు, అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ యెహోషాపాతు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తామంటున్నాడు. ఎంత మంచివాడు యెహోషాపాతు అని మనకు అనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నేను దొంగతనానికి వెళ్తున్నాను ప్రభువా, దొంగతనం చేయడానికి నాకు సహాయము చెయ్యి అన్నట్టుగా ఉంది అన్నమాట ఈ ప్రార్థన. ఈ విచారణ చేసే పద్ధతి. నేను పాపం చేస్తాను ప్రభువా, నా పాపం చేయడానికి నువ్వు నాకు సహాయము చెయ్యు. ఇది ఆయన చేసే ప్రార్థన అన్నమాట. మళ్ళీ అందులో మంచితనం కనిపించుకుంటున్నాడు. వీళ్ళే ఉన్నారా ప్రవక్తలు? ఇంకా దేవుడి దగ్గర ఏ ప్రవక్త లేడా? దాన్ని సాగదీశాడు, పొడిగించాడు, అంత బాగానే ఉంది. కానీ యుద్ధానికి మాత్రం వెళ్ళిపోయాడు. మీకాను కొట్టారు, చెంప మీద కొట్టారు ఆయన ముందరే. అప్పుడే నాగిపోలగా, అప్పుడే నాగిపోలే కదా. మీకా చెప్పాడు వద్దు అని. 400 ప్రవక్తలు చెప్పింది ఒకటైతే దేవుని ప్రవక్త చెప్పింది ఒకటి. మరి అప్పుడన్నా యెహోషాపాతు ఆగిపోవాలా వద్దా? ఆగిపోవాలా. ఆయన ఆ చేస్తున్న పరిస్థితి అంతా కేవలము మాటల కొరకే, ఉదయమానా కాదు. కాబట్టి ఇక్కడ ఏం చేశారో చూడండి. మనం కూడా పలుమార్లు తప్పులకు వెళ్దాం. దేవుడి సన్నిధి ఉంటుంది, వేరే రోజు కూడా వెళ్ళొచ్చు, వేరే పనుల కొరకు ఆ సమయం ఉంటుంది. కానీ మళ్ళా వెళ్ళడానికి కూడా మనం ప్రార్థన చేసి వెళ్తాం కదా. ఇక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది, కానీ దేవుడి సన్నిధికి రాము. మనం వెళ్ళే పని వేరే రోజు కూడా చేసుకోవచ్చు, వేరే టైంలో కూడా చేసుకోవచ్చు. కానీ అప్పుడే వెళ్తాము, మనం ప్రార్థన కూడా చేస్తాము. అంటే ఏమన్నట్లు అది? దాని అర్థం ఏంటి? ప్రభువా, నేను నిన్ను కాదనే వెళ్తున్నాను, కానీ నువ్వు నాకు సహాయం చేయి దానికి కూడా. మనకు తెలియకుండానే మనం బుద్ధిహీనంగా మతి తప్పి ప్రవర్తిస్తాం. ఆశ అదే చేశాడు. మతి తప్పి ప్రవర్తించి దేవుని దాసుని కోపగించుకొని బందీ గృహంలో పెట్టి వెంటనే జబ్బు పాలైపోయి చనిపోవచ్చు. యెహోషాపాతు కూడా అలాగే చేశాడు. చూడండి, 1-2 నిమిషాలు మనం చూసుకున్నట్లయితే చేశాడు. ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ 12 వచ్చిన చదవండి ఎవరైనా. మికాయాను పిలుచుకుపోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటలు వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపనగా పలుకుడు. మికాయా, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచించునని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? 21 వచనం చదవండి. 21-22. అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడే ఆత్మగా ఉందని చెప్పగా, యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జైతువు పోయి ఆ ప్రకారంగా చేయమని సెలవించను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడ ఆత్మ నుంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడు అని చెప్పాను. 23వ వచనం చదివేటప్పుడు అప్పుడు కెనాయానా కుమారుడైన, చాలా జాగ్రత్తగా గమనించండి, సిద్కియా దగ్గరకు వచ్చి మికాయాను చెంప మీద కొట్టి మీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయెను అనెను. 25వ వచనంలో ఏమనుంది? అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను వద్దకు రాజకుమారుడైన యెహోషువ వద్దకు మీరు మికాయాను తీసుకొని పోయి వారితో రాజు మీకు ఇచ్చిన శిలము ఇదియే అండే అని చెప్పాను. కాబట్టి నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరలో పెట్టి క్లేశన పానములు ఇయ్యుడి. అప్పుడు మికాయా ఇట్లా, నేను నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అందరూ వింటున్నారు. మికాయా చెప్తా ఉంటే
దేవుని దాసులు చెప్తా ఉంటే, కానీ యెహోషాపాతు వినరాలేదా? యెహోషాపాతుకు అర్థం కాలేదా? రాజు దగ్గర ప్రార్థన చేసి విజయాలను పొందుకున్నటువంటి వాడు తండ్రి జీవితాన్ని గమనించినాడు. ఆశ ఎవరు? తన యెహోషాపాతు యొక్క తండ్రి. తన తండ్రి ఎలాగ చేస్తే ఎలాంటి శిక్షను అనుభవించాడు, ఎలా మంచి చేస్తే ఎలా ఆశీర్వదించబడ్డాడు కనులతో చూశాడు యెహోషాపాతు. అయినా ఏం చేస్తున్నాడు? ఈయన కూడా తప్పులు చేస్తూనే వస్తున్నాడు. యెహోషాపాతు కూడా అదే విధంగా పొరపాటు చేస్తూనే వచ్చాడు. ఆహాబుతో వియ్యమందాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయనతో కలిసి యుద్ధానికి వెళ్తానంటున్నాడు. దేవుడి ప్రవక్తను పిలిపించాడు, మికాయా చెప్పాడు, వద్దని చెప్పాడు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 28వ వచనం చదవండి ఎవరైనా. అంతటా ఇశ్రాయేలు రాజును యోజా రాజైన యెహోషాపాతును రామోత్ గారి మీదకి పోయి మికాయా ప్రవక్త చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కదా. నేను రాను అని చెప్పాలి కదా. యెహోషాపాతు చెప్పాలా? ఎవరికి వినిపించాడు? ముందు లోక సంబంధమైనటువంటి బంధువుకి, ఎవరికి? వియ్యంపుడికి విలువనిచ్చాడు. దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. ఎవరు ఆహాబు? వియ్యంపుడు. అవునా కదా? వియ్యమంది 18వ వచనం మొదటి వచనంలోనే ఉంది. మనం కూడా మన బంధువులకి ఏమనుకుంటారు అనేసి, మన తోడకున్న వాళ్ళు ఏమనుకుంటారని అనేసి, మన చుట్టాలు ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారని అనేసి దేవుడికి ఇష్టం లేని పనులు అనేకము చేస్తున్నాం. మన స్నేహితులు ఏమనుకుంటారని, మన అధికారులు ఏమనుకుంటారోనని, మన బంధువులు ఏమనుకుంటారోనని, మన పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారని, మన ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారోనని దేవుడికి ఇష్టం లేని పనులు అనేక మన వారితో కలిసి చేసేస్తాం. తప్పులో పడిపోతాం. దయచేసి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది ఎవరైనా సరే ఎంత దగ్గర చుట్టమైనా సరే, తోడబుట్టిన వాళ్ళైనా సరే, భార్య భర్తలైనా సరే, పిల్లలైనా సరే, వాళ్ళు చేస్తున్న పనులకు మనం సహకరించకూడదు. దానికి సమాధానం పడకూడదు. అప్పుడు వాళ్ళు పడిపోతారు, మనము పడిపోతాం. కనీసం మనమైనా గద్దిస్తే హనానీలాగా వాళ్ళు మారుతారు, కానీ మనమైతే తప్పులో పడిపో. వాళ్ళు మారితే సరి, మారకపోయినా పర్వాలేదు, అది వాళ్ళకే నష్టం. కానీ మనము నష్టపోకూడదు. వ్యక్తిగతంగా మనం పడిపోకూడదు, మనం నశించి నరకానికి వెళ్ళకూడదు. ఆ క్రమంలో అది మనల్ని అందుకని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, నిన్ను నీవు కాపాడుకొనుచు విశ్వాసములో బలపడుతూ నీ ఇతరుల మంచిని కోరుకుంటూ జీవించడమే నీ యొక్క బాధ్యత. ముందు మనం అందుకని అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? అనేకులను బోధించి నేను భ్రష్టుడనైపోకుండా నా దేవుడు నా దేహం మధ్య ఒక ముళ్ళును ఉంచినాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎవ్వరి విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. ఏ విషయంలో కూడా మనము చెడు విషయాలలో మనం సమాధాన పడడానికి వీల్లేదు. అది ఎవరైనా సరే, ఇంటి వాళ్ళైనా బయటి వాళ్ళైనా. ఇక్కడ ఈ వియ్యంకుడి మాటలకి పడిపోయాడు. నేను నీ వాడనే, నా ప్రజలు నీ ప్రజలే, నేను కూడా నీ యుద్ధానికి వస్తాను అన్నాడు. ప్రవక్తను పిలిపియమన్నాడు, ప్రవచింపమన్నాడు, మికాయా చెప్పాడు. అయినా వినడు, వెళ్ళిపోయాడు రామోతు గారి మీదకి. ఆహాబు ఏం ప్లాన్ చేశాడు చూడండి. ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 30వ వచనం చదవండి ఎవరైనా. 29వ వచనం గమనించండి దయచేసి. ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకొని యుద్ధముకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొని తర్వాత వారి యుద్ధములకు పోయి సిరియా రాజు మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి, అదములతోనైనను
తెలుసుకొనిరి. గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్టుగా చేసెను. ఎట్లనగా రథాధిపతులు ఇశ్రాయేలు రాజు కాడనుకొని తెలుసుకొని అతని తరుముటమాని తిరిగిపోయి. 33 కూడా చదువుతాడు. అప్పుడు ఒకడు గురి చూడగా, ఇది గమనించండి చాలా జాగ్రత్తగా, తన ఇంటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బంధువుల సందున కొట్టగా అతడు నాకు గాయం తగిలింది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనుక్కోమని తన సారథితో అనేను. ఆ దినంలో యుద్ధం ప్రబలమాయను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియాకు ఎదురుగా తన రథంలో నిలిచెను. రొద్దుకుంటూ వేళ అతడు చనిపోయాను. అర్థమైంది కదండి? యెహోషాపాతు యుద్ధములకు వెళ్ళాడు. సిరియా ఆ రాజు రామోతిని గదికి పోదామని చెప్పినటువంటి రాజు మారువేషం వేసుకున్నాడు. తను బ్రతకడం కొరకు ప్లాన్ చేసుకున్నాడు. యెహోషాపాతును చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. అయినా యెహోషాపాతు బుర్ర వెలగల. కానీ యుద్ధంలో ఆయన అందరూ చుట్టుముట్టారు. ఆ చుట్టుముట్టినప్పుడే కొన్ని క్షణాలు ప్రార్థన చేశాడు. వెంటనే తన చావు నుంచి తప్పించబడ్డాడు. ఎవ్వరికి మొరపెట్టలేదు యెహోషాపాతు. మనుషుల్ని ఆ సమయంలో ఆశ్రయించలేదు, యుద్ధ రథాధిపతులను ఆశ్రయించలేదు, యుద్ధ వీరులను ఆశ్రయించలేదు, ఇంకెవరినో పిలవలేదు. ఆ సమయంలో కొన్ని క్షణాలే దేవుని దగ్గర మొరపెట్టగా యెహోషాను దేవుడు తప్పించాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఆస మొరపెట్టలేదు, తప్పింపబడలేదు. యెహోషాపాతు మొరపెట్టాడు. వెంటనే అదే సమయంలో వాళ్ళందరినీ మార్చేశాడు, పరిస్థితులను మార్చేశాడు, సమయాన్ని మార్చేశాడు, యుద్ధమును మార్చేశాడు. ఎవరికైతే మారువేషం వేసుకొని తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూశాడో వాళ్ళు గురి చూడగా ఆయనకి గురి పెట్టి కొట్టేశారు. చనిపోవలసిన వాడు చనిపోయాడు, బతకవలసిన వాడు బ్రతకాడు. మన జీవితంలో కూడా అదే ప్రభువు చేస్తాడు. యథార్థ హృదయుల పట్ల మేలు బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తాడు. తప్పు చేశాడు, కానీ ఆ క్షణంలో ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రభు వైపు తిరిగాడు. ప్రభు అతన్ని రక్షించాడు. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనము కూడా ఎప్పుడు కూడా పొరపాట్లు చేసినప్పటికీ, తప్పులు చేసినప్పటికీ దేవుడు ప్రతివారం మనకు అవకాశం ఇస్తూనే వస్తున్నాడు. తన బల్ల దగ్గర పరీక్షించుకోవడానికి, యోగ్యంగా పాల్పొందడానికి, మనము సరి చేసుకోవడానికి ఆ ప్రతి ఆదివారం ప్రభు మనకు అవకాశం ఇస్తూనే వస్తున్నాడు. కాబట్టి యెహోషాపాతు వలె మనం కొన్ని క్షణాలే ముందు మనకు ఎదురైన పరిస్థితిని అంతా ప్రభువుకు చెప్పాలి. యెహోషాపాతు ఆ సమయంలో ఏ ప్రార్థన చేసి ఉంటాడు? ప్రభువా, వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టారు, నా ప్రాణం తీసేస్తున్నారు, నా తప్పును క్షమించుము, నేను ఆహాబుతో యుద్ధానికి వచ్చినందుకు నా తప్పే, నేను ఇలా రాకూడదు అని ఒక్క క్షణంలో ఆయన రియలైజ్ అయిపోయాడు. దేవుడు తనను తప్పించి కాపాడించాడు. కాబట్టి మనం కొన్ని క్షణాలు మాత్రమే చాలు ప్రభు దగ్గరికి రావడానికి, ఎంతో టైం అవసరమో లేదు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ సమయంలో మనం బలను సమీపిస్తున్నాం. యెహోషాపాతు ఏ విధంగా మొరపెట్టాడో ఆ విధంగా మొరపెట్టి మనం కూడా ప్రతి పరిస్థితి నుంచి తప్పింపబడినట్టు దేవుడు మనకు సాయం చేయాలి. అండి దయచేసి మోకరించండి. ప్రేమ తండ్రి, ఈ వందనాలు ప్రారంభించుకుంటున్నా. నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు, ఆశా జీవితంలో, యెహోషాపాతు జీవితంలో మా గమనంలో తీసుకొచ్చినందుకు వందనాలు. మా జీవితం ఎలాగో రక్షించుకోవడానికి ఆశా తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మంచి పనులు చేశాడు. తద్వారా తండ్రి ఆయన మధ్య తరగతి ప్రవర్తించి తనకు తానే శిక్షించుకున్నాడు. యెహోషాపాతు కూడా అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. ఆహాబుతో ఏమంటాడు? ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళాడు. అయితే మొరపెట్టి తండ్రి నీ వైపు తిరిగినప్పుడు తాను బ్రతుకుతూ వచ్చినాడు. నేను కూడా ప్రభా అనేక సార్లు ప్రభా మీరు మమ్మల్ని గర్తిస్తారు, అనాన్ని బుద్ధి చెప్తారు, కానీ తండ్రి మేము కోపం తెచ్చుకుంటాం, అలుగుతాం, విరుడిగుతాం, మేము ఆలోచన మంచిదని నమ్మి మేము మోసపోయి మాకు మేముగా నష్టాలు తెచ్చుకునే వారు
వేడుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. మా చేతి పనుల విషయంలో పడిపోయిన వారిని మా కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యక్తిగత విషయంలో, పరిచయ విషయంలో అనేక విషయాలు పడిపోతున్నాం. దయతో క్షమించండి. దయగలిగిన ప్రభావం చూపించమని, ప్రభావ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని సమకూర్చమని, ఏ విధంగా యోసేపు తండ్రి గురిపెట్టి చుట్టుముట్టినప్పుడు తను మొరపెట్టగానే అక్కడ ఉన్న పరిస్థితిని అంతా ఒక క్షణంలో మీరు మార్చేశారు. అలాగే తండ్రి మా జీవితాలను కూడా మార్చమని, మీకు చూపించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాని ప్రభువుల పొందితిని. ప్రభువైన యేసు రాకుండా రాత్రి రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను రక్తం లేక కొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడానికి చెప్పాను. మీరు ఈ రొట్టెని ఈ పాత్రను త్రాగినప్పుడు ప్రభు వత్సలపై మార్గం ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధేయుడు. కాబట్టి ప్రతి మనిషిని తను తాను పరీక్షించుకోవాలి. అలా చేసి అరవిందని ఆ పాత్రను త్రాగలేదు. ప్రభు శరీరమైన వివేచింపబడిన త్రాగాడు తన శిష్యాధికారులకి దీన్ని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనులను రోగులను ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. కృపగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నన్ను నేను విమర్శించుకొని పరీక్షించుకొని సరిచేసుకొని సమకూర్చుకొని ప్రభు యోగ్యత ఈ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో ఈ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు చేయవేయడానికి చూపించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగింది కృపగలైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు కృప చూపించండి, సాయం చేయండి ప్రభావ. మీరు మహిమ పొందుకోమని ఈ ద్రాక్షరసము దీవించండి, రొట్టెని కూడా దీవించండి. మీరు కావాల్సిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క రక్త మాంసాల పాత్రను సిద్ధపడి ఉంటున్నారో దయచేసి మీ కుడి చేతిని పైకి లేపినట్లయితే ప్రభు యొక్క రక్త మాంసాలు మీ దగ్గరికి తీసుకురాబడతాయి. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మా గమనంలో తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాన్ని మా హృదయంలో ముద్రించండి. నెమరు వేసుకుంటూ మా జీవితాలను సరి చేసుకొని జీవించి నీతో పాటు పరలోక రాజ్యంలో ఉండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, మమ్మల్ని, మా కుటుంబాలను, మా ఉద్యోగాలను జ్ఞాపకం చేసుకోమని, మా కంపెనీలను జ్ఞాపకం చేసుకోమని, దయగలిగిన తండ్రి, ముఖ్యంగా ఇది నుండి సరిగ్గా వచ్చిన బిడ్డలను దీవించమని, ఉదయకాలం ఉపవాస కూడిక కూడా వచ్చిన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ వస్తున్నా. దయగలిగిన తండ్రి, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, అలాగే కూడిక, ఉమ్మపై పరిచర్య, నకిలీ బ్రిటిష్ సంఘం యొక్క పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. పేదల సంఘంలో పాటలు పాడేవారిని, వాయించేవారు, స్వార్థికులను, వాక్య ప్రచారులను, ఆత్మీయ ఆత్మస్వతంలో పాల్గొని పొందేట బిడ్డలను సంఘక్షేమ కొరకు నిలబడించండి. బెదనియాను
జ్ఞాపకం చేసుకుని నూతన ఆత్మలను సమకూర్చి మీరు నడిపించండి. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బంది ఉండగా మీరు కృప చూపించి సాయం చేయండి. ఆరోగ్య విషయంలో మీరు కృప చూపించండి. ప్రభావ మీరు సాయం చేయండి. ముందు బిడ్డలందరినీ వాళ్ళు ఎవరెవరు ఏ అవసరతలతో వచ్చినారు, ఏ అక్కర్లతో వచ్చినారు, మీరే ఉదయంతరంగా ఆలోచించలేని దేవుడు సాయం చేయండి. రోజుతో కోసం ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. క్యాన్సర్ అయిన బిడ్డలను, లీవ్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యోనాబాబు విషయంలో ప్రార్థన ఆలకించి సాయం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ప్రభా మీ కృప చూపించండి. మరి ప్రభా పరిచర్యను ప్రతి సంఘం దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారికి నిరీక్షణ కలిగించండి. ప్రతి దేశంలో జ్ఞాపకం చేసుకోండి. ఇవే ప్రాంతాలు సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించండి. యుద్ధాలు జరుగుతున్న ఇస్రాయేల్ గాని ప్రభా మరి అమెరికాను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కృప చూపించండి. ప్రతి కుటుంబంలో సమాధానం, వ్యక్తిగత సంఘాలకు సమాధానం నింపండి. అయ్యా కుల మత ప్రాంత భాష భేదము సంపూర్ణంగా తొలగించి సమాధానం ఐక్యతతో బ్రతికి మీ ఇచ్చే ఆశీర్వాదం పొందుకున్నట్టు చూపించండి. బయట సహవాసాలు కూడా సాయం చేయమని వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వస్తున్నా. దయగల మీకు చూపించండి. సహోదరుడు శివను, మరి చలపతిని రమేష్ను, గోపిని భద్రాను, స్టీవెన్ సింహాచలను, సత్యనారాయణ దాసును మీరు జ్ఞాపకం చేసుకోండి. చార్లెస్ మోజెస్ను, ప్రభావం మీరు నాకు రఘును, తండ్రి గంగాధర జగన్, జోసెఫ్ రాజేష్ను, ప్రభా ప్రసాద్ను, చిరంజీవి బ్రదర్ను, గురురాజును, ప్రవీణ్ కూడా జ్ఞాపకం చేసుకోండి. సహోదరు సోలమును జ్ఞాపకం చేసుకోండి. నరేష్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. సహోదరు ప్రదీప్, సహోదరిని పరిచిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభా సోలమును మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, కృప చూపించండి. సహోదరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ప్రభా ప్రతినిధులని ప్రభా కృప చూపించి మీ మహిమకు ఆరోగ్యపరమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న పనుల విషయంలో కృప చూపించండి. దయగల ప్రభా సాయం చేయండి. పరిచర్యను దీవించండి. అయ్యా మీరు మహిమ పొందుకోవడమని సంస్థ విషయంలో మీ సహాయాన్ని కోరుకుంటూ ముందు సమయాన్ని హస్తాలలో చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
మంగళవారం మనకి సంఘ ప్రార్థన 9 నుంచి 10 గంటల వరకు దయచేసి ప్రార్థించి పాల్పొందులు పొందండి. బుధవారం మనకి గుడిక కొరకు, గురువారం కొరకు కూడా ప్రార్థించి ఈ సమయం ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలి, పాల్పొందులు పొందాలి. మంగళవారం ప్రార్థన గుడికలో కూడా పాల్పొందులు పొందండి. సమయం తీసుకోండి, పరిచర్యకు సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. శనివారం బెతనియా సంఘ పరిచర్య కొరకు ప్రార్థించండి. అక్కడికి వీలైన వాళ్ళందరూ కూడా పాల్పొందులు పొందడానికి ప్రయత్నించండి. ప్రభు ఆలస్యమైతే ఆదివారం సాయంకాలం మళ్ళీ ఇక్కడ మనం ఆరాధన కూడుకొని ఉంటాం. సెలవు లేని వాళ్ళ కొరకు సెలవు కొరకు, ఉద్యోగంలో ఇబ్బంది ఉన్న వారికి ఉద్యోగంలో నెమ్మది కొరకు, కుటుంబాల్లో వ్యక్తిగత జీవితంలో వారు చేస్తున్న పనులందరి కొరకు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా మీకు వీలున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరి పేరు తెలుసుకోండి, ప్రతి ఒక్కరి సమస్యను మీరు తెలుసుకోండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి నా పేరు తెలియదు, ఆ ముఖం చూస్తే తెలుస్తుందని చెప్పకండి. దయచేసి వస్తున్నాము 40 మందిని, 40 పేర్లు తెలియకపోతే మరి ఎలాగా? కాబట్టి ప్రతి ఒక్కరి పేరు ఒకరు గుర్తుంచుకోండి. ఎవరు ఏంటి అన్నది అర్థం చేసుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం అందరం చిన్నపిల్లలు కాదు, ఇక్కడ రాచి బ్రతికి మన కుటుంబాలను పోషించుకొని డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు. కాబట్టి మనం తెలియని పిల్లలంటే అనొచ్చు, తెలిసిన వాళ్ళని అందరం ప్రతి ఒక్కరి పేర్లు అందరికీ గుర్తుండాలి. ప్రతి ఒక్కరు ఒకరికొకరు ప్రార్థన చేయాలి, అది తప్పనిసరి. కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. గమనించండి, దయచేసి మీకు సామాన్లు పెడుతున్నారు కదా, కొంచెము ఎవరన్నా ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒకరి మీద ఒకరు చెప్పకుండా. ఇప్పుడు మేము అందరూ అలాగే మన నకిలికి వచ్చే వాళ్ళు చూస్తాం. ప్రేమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధిలో నిన్ను ఆరాధించి మీ రక్తమాంసంలో పాల్పొందే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. చేసిన ప్రకటనలను జ్ఞాపకం చేసుకోండి. మరి ఇచ్చిన కానుకలను బట్టి నీకు వందనాలు. వారు విప్పిన కుప్పిల్ని దీవించండి. నీ సంఘ క్షేమం కొరకు, వ్యాప్తి కొరకు, రాజ్యం కొరకు వాడబడినట్టు సాయం చేయమని, వచ్చిన మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ బయట సహవాసంలో కూడా సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ కన్నుల సహవాసం తల్ల వంచిన మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించబడేంత వరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.